తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ప్రసన్నం కాలేదా, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంకా ప్రసన్నం కాలేదు అన్న అనుమానం చంద్రబాబు నాయుడు గారిలో ఉందా, ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా ఇప్పటికీ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడని అని చూపెడుతూ ఉంటారు. ఆ మధ్య ఏపీకి బిల్ గేట్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ఇంటికి తీసుకెళ్లి తన ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోను చూపిస్తూ ఒక పెద్ద ఫోటో చూపిస్తూ ఆ మరుసటి రోజు పత్రికల్లో ఆ ఫోటో వచ్చేలాగా జాగ్రత్త పడ్డారు. ఆ రోజు తిరుమల లడ్డు వ్యవహారం మీద వివాదం నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయం కోసం తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అన్న విమర్శలు వస్తూ ఉండడంతో, లేదు నేను చాలా వెంకటేశ్వర స్వామికి చాలా పెద్ద భక్తుడిని, కావాలంటే మా ఇంట్లో ఇంత పెద్ద ఫోటో ఉంది చూడండి అని ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకే ఆ రోజు బిల్ గేట్స్ కు ఆ ఫోటో చూపించి ఆ మరుసటి రోజు తనకు అనుకూలమైన పత్రికల్లో ఫోటో వచ్చేలా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడ్డారు అన్న విమర్శలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు లేటెస్ట్ గా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే అక్కడ రాముడి విగ్రహాలకు నరేంద్ర మోడీ గారితో పూజలు చేయించారు. ఆ తర్వాత నారా భువనేశ్వరి గారు ట్వీట్ చేశారు, మా రాముడు ఇచ్చిన రామయ్య విగ్రహాలు, రాముడు అంటే ఎన్టీఆర్ గారు, అంటే ఎన్టీఆర్ గారు ఇచ్చిన రాముడి విగ్రహాలకు అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించిన నరేంద్ర మోడీ గారు పూజలు చేశారు అంటూ భువనేశ్వరి గారు ఒక ట్వీట్ చేశారు. అంటే ఇప్పటికీ కూడా మొత్తం మేము మీ మార్గంలోనే నడుస్తున్నాం, మీ ఆలోచనలు మా ఆలోచనలు ఒకటే అని ప్రధాని నరేంద్ర మోడీ గారికి అర్థమయ్యేలా చేసేందుకు ఈ రోజు ప్రత్యేకంగా మళ్ళా రాముడి వారి విగ్రహానికి నరేంద్ర మోడీ గారితో పూజలు చేయించారా అన్న ఒక చర్చ కూడా ఏర్పడుతోంది. అంటే ఇలా పూజలు చేయించడం తప్పేమి కాదు. కాకపోతే అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు మా రాముడి ఇచ్చిన విగ్రహానికి పూజలు చేశారు అని ఇలా ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా ఏదో మీరు మేము అంతా ఒకటే, మనదంతా ఒకటే ఐడియాలజీనే అని ఒక సంకేతాలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అన్న ఒక అభిప్రాయానికి అవకాశం ఏర్పడింది. అన్నిటికి మించి ఆసక్తికరమైన చర్చ నారా లోకేష్ గారు బరువు తగ్గడం పైన. నారా లోకేష్ గారు బరువు తగ్గడాన్ని అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంకా ఇంతకు మించి బరువు తగ్గవద్దు అని సలహా ఇచ్చారని రాసుకున్నారు. అంటే ఇంకా తగ్గితే బాగోదు అని. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని నారా లోకేష్ గారు బరువు తగ్గడానికి, ఫిట్ గా తయారవడానికి మీరే స్ఫూర్తి, మిమ్మల్ని కలిసిన తర్వాతనే నారా లోకేష్ ఫిట్ గా మారాలనుకున్నారు, మీ స్ఫూర్తితో అలా మారారు అని చెప్పారు. నారా లోకేష్ గారు కూడా 75 ఏళ్ల వయసులో మీరు పాటిస్తున్న, అంటే ప్రధాని గారు పాటిస్తున్న ఆరోగ్య సూత్రాలే నాకు స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ అయ్యాయి, అందుకే ఫిట్ గా మారానని నారా లోకేష్ గారు చెప్పారని కూడా కథనాలు వచ్చాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే నారా లోకేష్ గారు బరువు తగ్గింది 2020 కోవిడ్ సమయంలో నారా లోకేష్ గారు బయటికి రాలేదు. ఆ తర్వాత బయటకు వచ్చేసరికి దాదాపు 25 కిలోల బరువు తగ్గి నారా లోకేష్ గారు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2020లో బరువు తగ్గడం అంటే 2019 ఎన్నికలకు జరిగి ఒక ఏడాది. 2019 ఎన్నికల సమయంలో బీజేపీతో గొడవ పెట్టుకుని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. అలా గడిచిన ఏడాదికే నారా లోకేష్ గారు బరువు తగ్గారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడింది లేదు. బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య సంబంధాలు మెరుగుపడింది లేదు. నారా లోకేష్ గారు ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసింది కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మొట్టమొదటిసారిగా కలవంగానే నారా లోకేష్ లో స్ఫూర్తి రగిలింది, అందుకే మీ స్ఫూర్తితో బరువు తగ్గారు అని చెప్పారు. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు బరువు పెరగడం తగ్గడం లేదు. ఫస్ట్ నుండి కూడా ఒకటే ఫిట్ గా ఉన్నారు, ఒకే ఇదిగా ఉన్నారు. కాబట్టి ఆయన స్ఫూర్తితో నారా లోకేష్ గారు బరువు తగ్గారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ద్వారా ప్రతిదీ నరేంద్ర మోడీ గారి గొప్పతనమైన ఆపాదించడం ద్వారా ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి ఈ ప్రయత్నాలు చేశారా అన్న అభిప్రాయం కలుగుతుంది. పైగా ఆ రోజుల్లో నారా లోకేష్ గారు బరువు తగ్గడానికి నారా బ్రాహ్మణినే కారణం, ఆమె ప్రత్యేక శ్రద్ధ పెట్టి బరువు తగ్గేలా ప్రోత్సహించారు అని ఆ రోజు రాసుకున్నారు. ఏ రోజు కూడా ఇంతవరకు ఏ రోజు కూడా నారా లోకేష్ గారు బరువు తగ్గడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారే స్ఫూర్తి అని చెప్పింది లేదు. నిన్న మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర ఆ విషయం చెప్పారు. అంటే ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్థాయిలో తప్పించాలా అన్న ఒక విమర్శకు కూడా అవకాశం ఏర్పడుతుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లిన నేపథ్యాన్ని కూడా నారా లోకేష్ ని ఎలివేట్ చేయడానికి పత్రికలు వాడాయా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో బహుశా సొంతంగా రాశారా లేకుంటే అటువైపు నుంచి పిఆర్ కంటెంట్ ను అటు ఇటు మార్చి రాశారా అన్నది తెలియదు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో నారా లోకేష్ గారిని ఎలివేట్ చేస్తూ ఒకే రకమైన దాదాపు ఒకే కంటెంట్ వచ్చింది. ఈనాడు లోకేష్ పై ప్రధాని మోడీ ప్రత్యేక వాత్సల్యం కనబరుస్తున్నారంటే కనబరిచారని ఎవరో చెప్పలేదు, సొంతంగా ఈనాడు తనకు తాను అభిప్రాయాన్ని రాస్తోంది. లోకేష్ ను కుటుంబంతో సహా ఢిల్లీకి తన ఇంటికి ఆహ్వానించారు. ఆయన వెళ్లకపోవడంతో రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ వేదికపై నీకెన్నిసార్లు చెప్పాలి, నన్ను కలవడానికి రావా అని లోకేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. త్వరలోనే కుటుంబ సమేతంగా ఢిల్లీ వస్తానని బదులిచ్చిన లోకేష్ ఆ తర్వాత భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ కలిసి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని వారికి 2 గంటల సమయం కేటాయించి కుటుంబ యోగక్షేమాలు, దేవాన్స్ చదువులో గురించి తెలుసుకున్నారు అని ఈనాడులో రాస్తే, దాదాపు ఆంధ్రజ్యోతిలో కూడా మళ్ళీ అలాగే. అంటే
నారా లోకేష్ గారి మీద ప్రధానమంత్రికి విపరీతమైన వాత్సల్యం ఉందని ఈనాడు రాసింది. ఇక ఆంధ్రజ్యోతిలో నమో నారాబంధం తరగని అనుబంధం అనే హెడ్లైన్ పెట్టి, అంటే అభిప్రాయం, సొంత అభిప్రాయం, ఆంధ్రజ్యోతి సొంత అభిప్రాయం. టీడీపీ బీజేపీలకు రాజకీయంగా మైత్రి బంధం ఉన్నప్పటికీ ప్రధాని మోడీతో నారా ఫ్యామిలీకి కుటుంబ పరంగానూ అనుబంధం ఏర్పడింది. మోడీ చంద్రబాబు మధ్య రాజకీయంగా సాన్నిహిత్యం లోకేష్ కారణంగా కుటుంబ బంధంగా మారిందనే చెప్పాలి. అంటే నారా లోకేష్ గారి కారణంగానే తెలుగుదేశం పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి మధ్య అనుబంధం మరింత పెరిగింది. అంటే ఇక్కడ కూడా నారా లోకేష్ గొప్పతనం ఉంది అని ఒక ఎలివేషన్ అన్నమాట. గతంలో ఆయన కుటుంబంతో ఢిల్లీకి తన ఇంటికి మోడీ ఆహ్వానించారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి వచ్చినప్పుడు నీకెన్నిసార్లు చెప్పాలి, ఇదే లైన్ ఈనాడులో రాశారు, ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతిలో గుర్తు చేశారు. నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను కలవడానికి రావా అని వేదిక పైన యువనేతలు గట్టిగా అన్నారు. ఆ అరుదైన ఆహ్వానంతో లోకేష్ తరువాత త్వరలోనే ఢిల్లీకి వస్తానని ప్రధానికి చెప్పారు. ఆ ప్రకారమే భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ కలిసి వెళ్లారు. వారికి 2 గంటలు సమయం కేటాయించారు ప్రధాని. ఈనాడులో లాగా రాసినట్టుగానే సేమ్ కుటుంబ యోగక్షేమాలు, చదువుతో సహా అన్ని వివరాలు తెలుసుకుని దేవాంశను ఒంట్లో కూర్చోబెట్టుకుని ప్రధాని మాట్లాడారు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. అంటే ఈ వేదికగా కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఇదంతా నారా లోకేష్ గారి వల్లే జరుగుతోంది, ఇంత అనుబంధం ఆత్మీయత ఏర్పడడానికి అని చెప్పడం ద్వారా మొత్తం తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య, చంద్రబాబు నాయుడు గారికి మధ్య, ప్రధాని నరేంద్ర మోడీ గారికి మధ్య సంబంధాలు, అనుబంధాలు పెరగడంలో నారా లోకేష్ గారి కీలక పాత్ర పోషించారు అన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు కూడా ప్రత్యేకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో సొంతంగా రాశారు. మరి ఇది నారా లోకేష్ గారి పిఆర్ టీం పంపిన కంటెంటా, లేకుంటే 2 పత్రికల విలేకరులకు ఒకేసారి ఇలాంటి ఆలోచనలు వచ్చి ఒకే అంశాన్ని ఒకే విధంగా ప్రస్తావించారా అన్నదైతే తెలియదు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి రావడాన్ని మాత్రం చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటోంది అన్నది ఇక్కడ అర్థమవుతుంది.